వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండల కేంద్రంలో పోలీసుల మార్చ్ ఫస్ట్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మదిరాలో సైకో హల్చల్, ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, 2 వారాల క్రితమే కేసీఆర్కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా పర్సనల్ ఎజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది? లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవట్లే. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏమిటి? నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? కేసీఆర్ మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్ లను తెలంగాణ ఫెయిల్ చేశాయి. ఆ 2 పార్టీలకు ప్రత్యామ్నాయ కేసీఆర్ నాయకత్వమని కవిత అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana.
కేసీఆర్ గారు కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. మీ కుటుంబ సభ్యుల విభజిస్తుంది ఎవరు? పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని దుకాణదారులకు, చిరు వ్యాపారులకు రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల పార్కింగ్ గురించి తగు సూచనలు, సలహాలు చేశారు. వారి వెంట ఎస్ఐలు దూలం పవన్ కుమార్, సృజన్ కుమార్, లింగారెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. अशोक ये मूवमेंट आली अशोक फुल मूवमेंट सबो షాబాయి దానికి బిజినెస్ ఏంటి మరి ఇది పెడితే ఇప్పుడు షాప్కి వచ్చిన పెట్టాలి, నీడే పెడతారు అప్పుడు రోడ్డుతో అడ్డంగా రైట్ హ్యాండ్ అయితే మేము తీసే ఉండదు ఇక రిమూవ్ అది మీరు కూడా షాప్కి వచ్చిన ఏడబాటు చేయాలి. మరి ఎప్పుడు మొదలే ఓకేనా ఇప్పుడు షాప్కి వచ్చిన ఎక్కడ పార్క్ చేయాలి, ఈ లైన్ అవుతుంది లోపల పార్క్ చేసుకుంటే మీకు యాక్సిడెంట్ రావు. లేదంటే అందరూ జమ అయిపోయి రైట్ హ్యాండ్ అయితే మీరే కారణం. విజయవాడలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. షాప్లను క్లోజ్ చేయించిన పోలీసులు. ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నడిపల్లి ఆర్సీఎం చర్చి పక్కన ఏలూరు నుండి చింతలపూడి ఎస్ఎల్ఓడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ మోటార్ సైకిల్పై వెళ్తున్న నడిపల్లి గ్రామానికి చెందిన జువారపు లక్ష్మణుని అతివేగంగా ఢీకొనడంతో చేతికి, తలకు బలంగా గాయాలు అయ్యాయి. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు గాయపడిన వ్యక్తిని ఏలూరు హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు వెళ్తుంది ఏలూరు నుంచి.
కోర్టులో ఏసీబీ దాడులు. ఏసీబీ వలలో మరో 2 అధికారులు. కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర నుంచి 15,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు అని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, కామారెడ్డి పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఏదో రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను, కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను. ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను, తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళు అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. ఇంతకుముందు కూడా ఆయన అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మిగతా ఎవరైనా లేదండి, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమన్నా అవి తర్వాత ఇప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు చెప్తాను. ఓకే అండి, రైట్. పాణ్యం నియోజకవర్గంలో ధ్వంసాల పర్వం. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు విగ్రహాల ధ్వంసం, మరోవైపు శిలాఫలకాల ధ్వంసాలకు పాల్పడుతున్న వైనం కొనసాగుతుంది. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలంలో ఈ ధ్వంసాల పర్వం జరుగుతుంది. గడ్డివేంలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తాడుతో లాక్కెళ్లిన సంఘటన, పూడిచెర్ల బస్టాండ్ సమీపన్న కొండపై వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం జరిగిన సంఘటన, తర్వాత నన్నూరులో మార్చి 14న 5 లక్షలతో రోడ్డు నిర్మాణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసాల పర్వం కొనసాగితే ఘర్షణలకు చోటు చేసుకుంటుందని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రంలో 1.5 కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్న ఎస్ఐ గాండ్రాతి సతీష్ పోలీస్ సిబ్బంది. గాంజాయి విలువ 75,000 రూపాయలు అంచనా. 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలింపు. వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు నమ్మదగిన సమాచారంతో సుమారు 1,05,38,000 రూపాయల విలువ గల అందాజా 210 కిలోల 760 గ్రాముల నిషేధిత ఎండు గంజాయి పట్టువేత. వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన ప్రెస్ మీట్లో విరోధుల శ్రీను అనే వ్యక్తి అడవి అన్నవరం ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి ఖమ్మంలో భాస్కర్ రాము వినోదులను కలిసి ఈ నలుగురు మరిపెడ తొర్రూరు వరంగల్ మీదుగా అక్రమంగా గంజాయి తరలించుతుండగా హైదరాబాద్లో అమ్మడానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాన్న హైదరాబాద్ కింద ఇచ్చిండు. ఉరుసుగుట్ట దగ్గర మాట్లాడుతుండగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ట్రాక్టరు మరియు ఆ ట్రాక్టర్కు పైలట్గా ఇస్తే సార్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము మీరు పోయి అక్కడ ఉండేసేసి వాళ్ళని పట్టుకోండి అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచన ఈరోజు ఉదయం అందాజ 9 గంటలకు మా ఎస్ఐ రాజు గారు పోలీస్ స్టేషన్లో ఉండగా అతనికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆంధ్ర నుండి ఒక ట్రాక్టర్ అయ్యిందు సమారమే 200 కిలోల గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అది ఖమ్మం అవుట్స్కట్స్లో ఆగి దానికి ఖమ్మం అవుట్స్కట్స్ నుండి ఒక కారు కూడా ముందు పైలట్గా వస్తున్నది అనేది ఒక సమాచారం ఉంది. ఆ ట్రాక్టరు వాహనాలు కూడా 10 గంటల తర్వాత వరంగల్ నుండి హైదరాబాద్ పోతాయి అనేది నమ్మదగిన సమాచారం ఉన్నట్లు ఇమీడియట్గా మా ఎస్ఐ గారు మా ఇన్స్పెక్టర్ రవీందర్కు నాకు కూడా సమాచారం ఇస్తే అకార్డింగ్ యాక్ట్ ప్రకారము చేయండి కేసు ఫస్ట్ అయితే అక్కడ పోయి సీజ్ చేయండి అని చెప్తే అతను మా సిబ్బందితో వెళ్ళటం అనుకున్న విధంగా ఇన్ఫర్మేషన్ సరైంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ ట్రాక్టర్లో 11:30 గంటల సమయంలో రావటం అయింది. ఆ ట్రాక్టరు తర్వాత కార్ని ఇంటర్సెప్ట్ చేసి వాటిని చెక్ చేసే ట్రాక్టరు ట్రాలీ అడుగు భాగంలో రమరమ్మే 210 కిలోల గాంజాయిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన అటువంటి గాంజాయిని ఎవరైతే నేరస్తులు 4 ఉన్నారు, ఇంక్లూడింగ్ శ్రీనివాస్ అనే డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు, తర్వాత భాస్కరు, వినోద్ కుమార్ మరియు కేతావత్ రాము, ఈ 4 కూడా అదుపులో తీసుకొని వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కేసు చేయటంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి మా ఇన్స్పెక్టరు, మా ఎస్ఐలు శ్రీకాంత్, రాజు మరియు సిబ్బందిని కూడా రాజు సిబ్బంది రాజు ఎస్ఐ గారిని కూడా అభినందిస్తూ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ సార్ గారికి తగిన రివార్డు కోసం కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. మీ ద్వారా ఒక విన్నపం ఏంటంటే, ఏదైతే మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో 1908 టోల్ ఫ్రీ నెంబరు, అదే వాట్సాప్ నెంబర్ కూడా 8712671111 ఈ నెంబర్లన్నీ పబ్లిక్లకు అంటే పంపిస్తే బాగా వాళ్ళకు అర్థమయ్యేగా పంపిస్తే ఇంకా మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో మన రాష్ట్రం నుండి ఎలాంటి డ్రగ్స్ కూడా ఎరాడికేట్ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం సంకల్పాన్ని మీ సహకారంతోనే నివృత్తి చేసేందుకు కూడా మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్లన్నీ ప్రాచుర్యం చేయండి. ఈ నెంబర్లన్నీ కూడా మా డైరెక్టర్ సారు కంట్రోల్ రూమ్కి వెళ్తాయనేది మీకు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మధిరలో సైకో హల్చల్. ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు. సైకోకు దేహశుద్ధి చేసిన స్థానికులు.
ఎందుకే బ్యాగ్ అనకుండా కట్టి కార్కి ఏమైనా తీసుకుంటే అమ్ముదా నేను ప్రతి దానికి ఈయనకే బాగోదు ఏం చేసి నేను ఎందుకు అసలు ఏం కూర్చోండి మమ్మీ అసలు ఏం మనిషి ఈయనకి ఎందుకే అసలు ఆయనకి ఎందుకే పక్కకుండా మనకుండా నేను చెప్పట్లా అసలు చూడు అట్లా కింద పడ్డాడు అసలు నువ్వైనా అడ్డం లేవండి డాడీ చిన్నపిల్లగాడు అన్నట్టు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్ 33వ వార్డు కార్పొరేటర్ మైతాపు నర్సింహులు మనవరాలు వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రముఖ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు చెల్లె ఉమని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాష్ట్రకు పరామర్శించారు. ఉమా ఇటీవల ముఖాల నొప్పితో బాధపడుతుండగా నిమ్స్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు తక్షణమే హాస్పిటల్కు చేరుకొని ఉమా గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో కలిసి పరిశీలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో సంబంధిత వైద్యులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.